ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే చంద్రుడి యొక్క స్థితి మీనరాశి నుంచి మిథున రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా వృషభంలో వక్రించిన గురువు మనకి అయితే ఈ వక్రించిన గురువు 5వ తేదీకి స్ట్రైట్ అవుతున్నాడు, రుజు మార్గంలోకి వస్తున్నాడు. అదేవిధంగా వక్రించిన కుజుడు మిథున రాశిలోని, కన్యా రాశిలో కేతువు, రవి బుధులు మకరంలోని మరియు అదేవిధంగా శని కుంభంలోని, మీనంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతా ఆరాధన లేదా గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్న రీత్యా మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. ముఖ్యంగా వృషభం వారికి గురువు రాశిలో ఉంటూ 5వ తేదీ నుంచి రుజుమార్గంలోకి వస్తున్నాడు. కాబట్టి 5వ తేదీ నుంచి మీరు కనుక వివాహ సంబంధించిన ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అవి సఫలీకృతం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే మీకు కొంచెం గురువు ఎంతైనా సరే వృషభ లగ్నానికి పాపి కాబట్టి రాశిలో ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇది షేర్ మార్కెట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల. సో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాల్లో ప్రధానంగా మీకు ఏంటంటే 2-3 తేదీలు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే 4-5 తేదీలు మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 6-7 తేదీలు చూసుకు అయితే కూడా మీకు పార్ట్నర్స్ విషయంలోని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని చాలా పాజిటివ్గా ఉంది. ఇక అదేవిధంగా 8వ తేదీ మీకు ఏదైనా ఒక లాభం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఇక అదేవిధంగా ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఎట్లా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కోసం, ప్రాపర్టీ మూలంగా లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా, ఆరోగ్య సంబంధించిన వాటి మూలంగా, అందులో ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ లేదా వ్యవసాయ సంబంధించిన వాటి మూలంగా మీరు చేసేటువంటి ధన సంబంధించిన ప్రయత్నం ఫలిస్తుంది. మీకు 2వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే వక్రించున్నాడో కుటుంబ సంబంధించినటువంటి విషయంలో తెలియచిన ఘర్షణ వాతావరణం, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేశారని అటువంటి ఘర్షణ వాతావరణం రానుంది. అలాగే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ధనం అనేటువంటిది మెడికల్ అండ్ ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవసాయంలో ముఖ్యంగా రైతులు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఫుడ్స్ కనుక పండించినట్లయితే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ మీకు అప్పులకి సంబంధించినటువంటి విషయంలో గతంతో పోల్చుకున్నట్లయితే మీకు రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అందులో ముఖ్యంగా హోమ్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఈ వారం మీకు చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇస్తా అనుకునేటువంటిది కాస్త లేట్ అవుతూ ఉంటాయి. దానికి మీరు కాస్త సూర్య నమస్కారాలు చేసుకుంటూ శని భగవానుడి దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి అనుకూలత ఉంది. కాకపోతే వివాహం అయిపోయిన వారు కొంచెం జీవిత భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ 12వ అధిపతి వివాహం తర్వాత వివాహ జీవితానికి కారకుడు 2లో ఉండి శత్రుక్షేత్రంలో ఉండి పాడు చేస్తున్నాడు. కాబట్టి వివాహ జీవితంలో కుటుంబ సభ్యుల మూలంగా కొన్ని ఘర్షణ వాతావరణాలు ఏర్పడతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, గణపతిని ఎక్కువగా ఆరాధించండి. విష్ణు సహస్రనామాలు చేసుకోండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజకేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మంచి అనుకూలత వాతావరణం రావాలంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ లగ్నం చూసుకోవాలా, రాశి చూసుకోవాలా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లగ్నమే ప్రధానము రాశి కంటే కూడా. ఎందుకు అంటే
రాశి 2.5 రోజులు ఒకటే గడిలో ఉండిపోతుంది. అంటే 2.5 రోజుల్లో పుట్టిన వాళ్ళందరి జాతకాలు ఒకలాగే ఉండవు కదా. కానీ లగ్నం చూసుకున్నట్లయితే ప్రతి 2 గంటలకి అంటే దాదాపుగా 1:53 నుంచి 2 గంటల 10 నిమిషాల మధ్యలో మారిపోతుంది. అంటే రఫ్గా ఒక 2 గంటల్లో మారిపోతుంది. అందుకే నేను మీకు ఎప్పుడు కూడా లగ్నం చెప్తుంటాను. మన పర్సనల్ చార్ట్ చూసుకునేటప్పుడు కూడా లగ్నం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే లగ్నం జీవుడు, ఆ పర్టికులర్ పర్సన్. మరి చంద్రుడు, చంద్రరాశి సంబంధించినటువంటి రాశి ఫలితాలు చెప్తుంటారు కదా కొంతమంది, చంద్రుడి నుంచి బేస్ అంటారంటే చంద్రుడు మనసుకు కారకుడు. అంటే మీ మనసు దేని వైపు ఆకర్షింపబడుతుంది. అందుకే చూడండి, ఎవరికైనా చంద్రుడు కనుక బాగోలేడు అంటే చంద్రమా మనసో జాతః అనేటువంటి వేదంలో ఉంది. చంద్రుడు పాడైనప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అంటే మీ మనసు దేనివైపు ఆకర్షింపబడుతుంది, ఎటువైపు మీ మనసు ఆలోచనలు వెళ్తున్నాయి, అది చంద్రుడి నుంచి చూసుకుంటారు. కానీ జీవుడికి యాక్చువల్గా జీవుడు కాబట్టి లగ్నం నుంచి చూసుకోమని చెప్తారు. తెలియని వారు చంద్రుడి నుంచి చూసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ వారం మనకు ప్రత్యేకంగా గురువు రుజుమార్గంలోకి వస్తున్నాడు కాబట్టి అందరికీ గురుబలం పెరగాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తాను. మరి ఈ గురుబలం ఎందుకు పెరగాలి, గురువు వల్ల ఏమిటి లాభము అంటే మీరు సైంటిఫిక్గా కూడా చూడండి. మనకి గెలాక్సీలో మన నవగ్రహాల సంబంధించిన రాహుకేతులు నోట్స్ వీటిని తీసుకుంటే కూడా ఏదైనా ఒక శకలం గనక భూమి వైపు వస్తున్నప్పుడు ఆ శకలాన్ని తప్పించేటువంటి శక్తి సైంటిఫిక్గా కూడా ఏం చెప్తారంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల అటువైపు లాగేసుకుంటాడు. గురుగ్రహమే లేదనుకోండి, ఎన్నో శకలాలు ఇప్పుడు భూమికి తగిలి భూమి ఉండకుండా పోయేది కూడా చెప్పాలంటే. అంటే ఏమిటి, సైంటిఫిక్గా కూడా గురువు ఆ యొక్క ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి శాస్త్రపరంగా కూడా గురు బలము అవసరము. మనకి చూడండి, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటూ ఉంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బలం ఎలాంటిదంటే మన గ్రహస్థితి ఎలాగున్నా కూడా గురుబలం ఉంటే ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా మనం గమ్యం సేఫ్గా చేరుకోగలుగుతాం. ఇది మరి 2 రకాలుగా ఉంటుంది ఇక్కడ గురుబలం. మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి మీకు జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళని గురువు అంటారు. అంటే నువ్వేది నీ జీవితంలో నువ్వు దేన్ని ఆచరించాలి, దేన్ని ఆచరించకూడదు, నువ్వు ఎటువైపు వెళ్ళాలి, నీ మార్గం ఏమిటి, ఇదే జీవితం ఏదో ఈ లౌకికమైనటువంటిదే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని, భగవత్ సంబంధించినటువంటి విషయాల్ని పరిపూర్ణంగా మీకు అర్థమయ్యేలా చెప్పేవాడు గురువు అవుతాడు. అయితే ఇక్కడ మీకు టీచర్స్ ఉంటారు, అదేవిధంగా అధ్యాపకులు వేరు, ఇది అంతా సెట్ వేరు. అయితే ఇక్కడ జన్మజాతకంలో కూడా గురువు గనక బాగున్నాడు. ఇక్కడ రెండు రకాల లగ్నాలు ఉంటాయి, గురువర్గ లగ్నము, శనివర్గ లగ్నం. శనివర్గ లగ్నాలకి గురువు కోణంలో ఉన్నప్పటికీ కూడా అది ఎంతో మంచి పోర్ట్ఫోలియో వస్తే కానీ అక్కడ పూర్తి స్థాయిలో గురుబలం మీకు సెట్ అవ్వదు. అలా కాకుండా గురువర్గ లగ్నాలు ఉంటాయి, అంటే మేషము, అదేవిధంగా కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము. ఈ లగ్నాలకి గురువు కనుక బాగున్నట్లయితే కొంచెం తొందరగా మీకు కుదురుతుంది. అయితే ఏ లగ్నమైనా సరే గురువు సహజంగానే శుభుడవుతాడు. ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడైనటువంటి గురువు ఇంకా బాగున్నాడంటే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. లగ్నానికి పాప అయినటువంటి గురువు ఎక్కువ పాడైతే ఎక్కువ పాప ఫలితాలు వస్తాయి. మరి దీనికి పరిహారం ఏం చేయాలి? గురుబలం చదువు మీద ఉందనుకోండి, మంచి విద్యావంతుడు అవుతాడు. గురుబలం వివాహానికి సంబంధం కలిగిందనుకోండి, సరిగ్గా ఆ టైంకి వివాహం అయిపోతుంది. గురుబలం సంతానానికి ఉంటే సంతానం కలుగుతుంది. గురుబలం ఉద్యోగానికి ఉంటే ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఇలా 1-2 అని కాదు. వ్యాపారానికి ఉంటే వ్యాపారము, ఒకవేళ గురుచంద్ర రాహు కనెక్టివిటీ ఉన్నట్లయితే విదేశాలకు వెళ్ళడానికి, అదేవిధంగా శనిచంద్ర రాహు కనెక్టివిటీ ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళడానికి, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఆస్ట్రాలజీలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గురుబలం లేదండి, మరి నేను గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే దీనికి చాలా మార్గాలు చెప్పారు. ఒకటి, మీరు నిత్య పూజలో గంధముని ఉపయోగించి పూజించడం చాలా ముఖ్యం. ఇది గురుబలాన్ని పెంచుతుంది, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో ఆలయాల్లో గంధము, స్వచ్ఛమైనటువంటి గంధాన్ని లేదా గంధపు చెక్కనైనా సరే దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో, ముఖ్యంగా దత్తాత్రేయ ఆలయము లేదా దక్షిణామూర్తి ఆలయాలు, ఈ యొక్క ఆలయాల్లో ఇవ్వండి. లేదా అమ్మవారి ఆలయాలను కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు. శివాలయాలను కూడా ఇవ్వవచ్చు. ఆ గంధపు చెక్కని చక్కగా మీరు వాడుకోమని ఇచ్చినట్లయితే కూడా మీకు సేవ కోసం మీరు వినియోగించారు కాబట్టి పుణ్యం వస్తుంది. సహజంగానే మనం పూజలో కూడా గంధం వాడినట్లయితే పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. పుణ్యమే మన పాపముని కొంతవరకు పాప సంబంధించిన ఫలితాలు రాకుండా ఆపుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అంటూ ఉంటాం చూసారా, మీ తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేశారని అందుకే మీకు ఈ గండం తప్పింది అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ పుణ్యం అంత ముఖ్యం అనమాట. అదేవిధంగా మూడవది,
గోవులకి అరటికాయలు తినిపించడం చేయండి. దాని ద్వారా కూడా ఖచ్చితంగా మీకు గురుబలం పెరుగుతుంది. ఇవేమీ లేవండి, నాకు గోవు లేదు, నేను ఉన్న దగ్గర టెంపుల్ లేదు, ఏమీ లేదు, అలాగే చేయాలి అన్నప్పుడు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన పారాయణం చేయడం, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయడం చేయండి. ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది. ఇక మరికొంతమందికి తెలియక గురుబలం పెరగడానికి నేను కనకపుష్యరాగం పెట్టుకున్నానండి అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కనకపుష్యరాగం మీకు పనికొస్తేనే పెట్టుకోవాలి. అంతేగాని ప్రతిసారి గురుబలం పెరగడానికి కనకపుష్యరాగం పెట్టుకోగానే గురుబలం పెరుగుతుంది అని అనుకుంటే అది పూర్తిగా తప్పు. గురుబలము మీ జన్మజాతకంలో గురుగ్రహం బాగుంటే కనకపుష్యరాగం పెట్టుకోవాలి. శని బాగున్నాడు అనుకోండి నీలం పెట్టుకోవచ్చు, అలా అని శని బ్యాడ్ ప్లానెట్ ఏం కాదు అక్కడ. బుధుడు బాగుంటే పచ్చ పెట్టుకోవచ్చు. అంతేగాని బాగోపోయినా ఈ గురుబలం పెరుగుతుంది కదా అని పెట్టుకుంటే అది ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు 2 రకాల కూరగాయలు ఇంట్లో ఉన్నాయి. ఆ 2 రకాల కూరగాయల్లో ఒకటి పాడైపోయినటువంటి, ఒక వారం రోజులు 10 రోజులు అయింది ఆ కూరగాయ తీసుకొచ్చి అది పాడైపోయింది. దాన్ని మీరు వండుకొని తిన్నారనుకోండి, పరిస్థితి ఏమిటి? కడుపు పాడైపోతుంది. అమ్మో ఎందుకు తిన్నాను రా బాబు అని చెప్పి ఒక ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఏమిటి? పాడైనటువంటి వస్తువుని మీరు తింటే మీకు ఎలా అయితే బాడీలో పాడవుతుందో, మీ జన్మజాతకంలో పాడైనటువంటి గ్రహ సంబంధించింది ఉంగరం రూపంలో పెట్టుకున్న, రత్న రూపంలో మీరు ధరించినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఫలితం పాజిటివ్గా ఇవ్వలేదు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను మీకు ముగిస్తాను. ఫ్రెండ్స్లో మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి శ్రేయోభిలాషులు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇబ్బంది పెట్టేవాడిని పక్కన పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇబ్బంది వస్తుంది. అలాగే రత్నం ఎంచుకునేటప్పుడు కూడా గురుబలం పెరగాలని అలా పెట్టుకోకండి. మీకు బాగుంటేనే పెట్టుకోండి, లేనట్లయితే మీకు ఏ రత్నం కలిసి వస్తుంది, ధనాన్ని ఇచ్చే రత్నం వేరే ఉంటుంది. కొన్నిసార్లు రత్నాలు కూడా పనికిరావు, అమ్మవారు రూపు పెట్టుకున్నా సరిపోతుంది, లేదా రుద్రాక్ష వేసుకోవచ్చు. దాన్ని తెలుసుకొని చేయండి. మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.